సో అయితే మీరు ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ టికెట్స్ గురించి కావచ్చు, థియేటర్స్ గురించి చాలా మాట్లాడారు. ముఖ్యంగా ఒక 5, 6 పెద్దలు తలుచుకుంటే ఇది చాలా చిన్న పని అని చెప్పి. అంటే ఆ పెద్దలు నిజంగా మెగాస్టార్ నుంచి తీసుకుంటే బాలకృష్ణ, నాగార్జున, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఉన్నారు. నిజంగానే వీళ్ళు తలుచుకుంటే అవుతుంది. వీళ్ళతో పాటు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. సురేష్ నాయుడు గారు వీళ్ళంతా ఉన్నారు కదా. సో అంటే చిన్న సినిమాలు ఇక్కడ చాలా వరకు లాస్ అవుతున్నాయి. పెద్ద సినిమాల మీద ఎట్లాంటి ఎఫెక్టు లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు 500 టికెట్ పెట్టినా థియేటర్ క్యూలో వస్తున్నారు. సో చిన్న సినిమాల గురించి ఈ రోజున్న బడా హీరోలు కావచ్చు, బడా ప్రొడ్యూసర్స్, బడా డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా పక్కకి వెళ్ళిపోయి మన వరకు బాగానే ఉన్నాం, స్వార్థంతో నిండిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విమర్శలు అనేవి ఎప్పటి నుంచో కూడా ఉన్నమాట వాస్తవం. సో ఇప్పుడు చిన్న డైరెక్టర్స్, ముఖ్యంగా చిన్న స్క్రీన్ సింగిల్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అడుగుతున్నమాట. సో ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఎందుకు దీని గురించి షార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నారు? ఇక్కడున్న పెద్ద ప్రొడ్యూసర్లకి ఇది అసలు వాళ్ళకి ఓన్లీ కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి, బిజినెస్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాను నేను. ఓ దాసనారాయణరావు గారు అలాంటి పెద్ద మనుషుల్లో బహుశా ఇప్పుడు లేరేమో. కానీ డెఫినెట్గా చిన్న సినిమాలని, చిన్న ప్రొడ్యూసర్లని, హీరోలని ఎంకరేజ్ చేయకపోతే డెఫినెట్గా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది. ఇండస్ట్రీలో వాళ్ళకి ఎక్కువ తెలుసు అది. ముందు ముందు మనం థియేటర్లు మూసేస్తామేమో, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుందని వర్రి ఇళ్లలో ఉంది. కానీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లకి హ్యాపీగా కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి. వాళ్ళు అనుకున్న డేట్లకి రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు ఏమి దాని గురించి ఆలోచించట్లే. కానీ ఈ రోజుకు ముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా జనరేషన్స్తో పాటు అందరి గురించి ఆలోచించే మనుషులు ఉండబట్టి ఇండస్ట్రీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంత పెద్ద ఇండస్ట్రీ అయింది. అది గుర్తుంచుకుని వీళ్ళు అందరి గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ తయారు చేసుకోవాలి. కానీ వీళ్ళ ఇష్టం వచ్చిన డేట్లు, వీళ్ళకి పండగలు అన్నీ ఈ 6, 7 ప్రొడ్యూసర్లు అడ్జస్ట్ చేసుకుని రిలీజ్ చేసుకుంటారు. అప్పుడు థియేటర్లు ఫుల్ అవుతాయి చాలు అనుకుంటున్నారు. థియేటర్లు మూసేసి క్లోజ్ చేయటం, ఓపెన్ చేయటం ఇంతకుముందు జనరేషన్లో ఎవరన్నా చూసారా 10 ఏళ్ల క్రితం? ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు? ఇవన్నీ ఇండస్ట్రీ ఆలోచించుకోవాల్సిన విషయం. రక్షిత్ గారు, చాలామంది అంటే వాళ్ళ సన్ని పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తారు కానీ డైరెక్షన్ ఫస్ట్ టైం వింటున్నాము. అండ్ మేబీ ఫాదర్ కాకుండా అంటే ఇంట్లో మీరు క్లోజ్గా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు, బట్ సెట్స్లోకి వచ్చేసరికి మీరు ఫాదర్ అండ్ సన్ కదా. మేబీ మా ఫాదర్ కాకుండా డైరెక్టర్ ఇంకెవరైనా అయ్యి ఉంటే ఇంకా ఈ క్యారెక్టర్ ఇంకా ఫ్రీగా చేసి ఉండేవాడిని అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, నేను ఒక యాక్టర్గానే చేశాను, ఏమి ఇబ్బంది పడలేదు. ఎప్పుడు మా ఫాదర్ డైరెక్షన్ చేస్తున్నారు నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే పలాస అప్పుడు కూడా మా ఫాదర్ సెట్లో ఉండేవాళ్ళు కొన్ని రోజులు. ఆ ఇబ్బంది ఎప్పుడు కలగలేదు నాకు అసలు. సో ఇంట్లో ఎలా ఉన్నారో సెట్స్లో కూడా అలానే ఉన్నారు? మేము ఇంట్లో ఉంటే అంతసేపు కలిసి ఉండము కాబట్టి నాకు ఈ 40 రోజులు మా నాన్నగారితో చాలా దగ్గరగా ఉన్నాను. అది కూడా నాకు చాలా స్పెషల్. ప్రతిరోజు మా నాన్నగారితోనే ఉండేవాడిని. ఇట్లాంటి ఒక 40 రోజులు మళ్ళీ నా లైఫ్లో వస్తాయో రాదో తెలియదు. సో ఏమన్నా చెప్పారా చాలా బాగా చేశారని? ఆర్ లేదండి, అంత ఏమీ ఎక్స్ప్రెసివ్గా చెప్పరు నాకు ఏది. ఆ పద్యం పాడాను కదా, ఆ పద్యం సీన్లో చెప్పారు, అందుకే నేను పద్యం పాడాను. మళ్ళీ ఆ పద్యం సీన్లో చాలా బాగా చేసామని చెప్పారు. సో రక్షిత్ గారు, సో అంటే బేసికల్లీ ప్రతి సినిమాలో లేడీస్నే విలన్గా చూపిస్తారా? మీరు ఇందాక వేసిన ఒక చిన్న టీజర్ అంటే గ్లింప్స్లో చూస్తే అక్కడ కూడా ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తున్నట్లే ఉంది. సో అంటే మీరు అడిగారు కదా ఇట్లా మోసం చేస్తారా అని చెప్పి. ఏంటి అసలు ఎందుకు ఇప్పుడు లేడీస్నే విలన్ చేస్తారు? ఇది బహుశా నేను ఆన్సర్ చేయాల్సింది కదా. అక్కడ ఇప్పుడు నేను అక్కడ లేడీస్ని విలన్ చేయలేదు, విలన్ బిహేవియర్ మాత్రమే మీరు అక్కడ చూశారు, లేడీస్ని విలన్ చేయలేదు. ఒక బిహేవియర్లో ఒక మనిషి ఆడిష్టం వచ్చిన పర్సెప్షన్తో చేస్తాడు. లేడీస్ ఈజీ టార్గెట్ కాబట్టి లేడీస్ని చేయటం అనేది మన సొసైటీలో చూస్తున్నాము. అలాగే ఒక ప్రాబ్లం ఫేస్ చేయటంలో ఆడవాళ్ళు చాలా బెటర్గా ఫేస్ చేస్తారు, చాలా అబ్జర్వ్ చేసుకుంటారు, మగవాళ్ళు చేసుకోలేరు, ఎక్కువగా రియాక్ట్ అయిపోతారు. ఎందుకంటే అదొక ఆధిపత్య ధోరణి, మేల్లిగో. ఆ మేల్లిగోతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మీరు చూసిన సీన్లో అమ్మాయి విలన్ అని చెప్పట్లే, ఆడు చెప్తున్నాడు. మగాళ్ళందరూ అట్లాగే అనుకుంటారు ఆడవాళ్ళ గురించి. కాబట్టి ప్రాబ్లం మగాళ్ళది కానీ ఆడవాళ్ళది కాదు.